హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఏషియన్ పెయింట్ డీలర్షిప్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో పడతాయి, ఎంతెంత ప్రాఫిట్స్ దీంట్లో మనకు వస్తాయి, ఎలా దీంట్లో మనం సక్సెస్ అవ్వాలి, ఎలా మార్కెట్ ని పెంచుకోవాలి, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బిజినెస్ కాన్సెప్ట్ ఇది. హై డిమాండ్ ఉన్న బిజినెస్ కాన్సెప్ట్. ఎలాగో ఏంటో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బిజినెస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా gomoneyworld.com అనే మా వెబ్సైట్ లోకి వెళ్ళి సపోర్ట్ టీమ్ తో హ్యాపీగా చాట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి. ఏషియన్ పెయింట్స్ ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మొదటి స్థానంలో కంటిన్యూ అవుతూనే ఉంది ఏషియన్ పెయింట్స్ అనేది. ఈ రోజుల్లో బాగా హై డిమాండ్ ఉన్న బిజినెస్ గా చెప్పుకోవచ్చు ఏషియన్ పెయింట్ డీలర్షిప్ అనేది. ఎందుకు డిమాండ్ ఉంది, ఎలా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తామో చూద్దాం. ముందుగా ఏషియన్ పెయింట్ అనేది 1942 ఫిబ్రవరి 1న ఇండియాలో స్టార్ట్ చేయబడ్డ కంపెనీ ఏషియన్ పెయింట్స్ అనేది. ఈ కంపెనీ రాకముందు చాలా కంపెనీస్ పెయింట్ రంగంలో చాలా అభివృద్ధి చెందాయి. ఏషియన్ పెయింట్ మొదలుపెట్టిన 20 సంవత్సరాలకి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మంచి గుర్తింపు సాధించింది ఏషియన్ పెయింట్ అనేది. ఈ రోజుల్లో ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఏషియన్ పెయింట్ ఎంతో మందికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అందిస్తుంది మన ఇండియా నుంచి. ఇక ఈ ఏషియన్ పెయింట్ రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. దాంతో పాటు హై మచ్ డిమాండ్ ఉన్న బిజినెస్ కాన్సెప్ట్ ఇది. ఒక ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ చేసేది పెయింటింగ్. పెయింటింగ్ లో ఎంతగానో ఉపయోగపడుతుంది ఏషియన్ పెయింట్ అనేది. పెయింట్లలో చాలా రకాల పెయింట్స్ ఉంటాయి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్. ఈ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ లో బాగా పేరు మోసిన కంపెనీస్ లో ఏషియన్ పెయింట్ ఒకటి. ఇంటిని ఎంత బాగా నిర్మించినా కళ్ళకి బాగా అద్భుతంగా కనిపించాల్సింది పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ లోనే ఉంటుంది అసలైన మహత్యం. ఈ పెయింటింగ్స్ కోసం చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. సో దీన్ని టార్గెట్ చేసుకుని మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మంచి డబ్బుల్ని కుళ్ళకొట్టేయచ్చు. ఇక ఈ ఏషియన్ పెయింట్ డీలర్షిప్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఈ ఏషియన్ పెయింట్ బిజినెస్ డీలర్షిప్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ ఏరియా దగ్గరలో ఈ ఏషియన్ పెయింట్ కి సంబంధించి డీలర్స్ ఎవరన్నా ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు స్టార్ట్ చేసే ఏరియాలో చాలా రోడ్డుకి దగ్గరలో అండ్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు యూజ్ చేస్తున్నటువంటి షాప్ ఆర్ లేదు అనుకుంటే గోడౌన్ దగ్గరగా 200 నుంచి 500 స్క్వేర్ ఫీట్ల మధ్యలో ఉన్నట్లయితే బెటర్ గా ఉంటుంది. ఆఫీస్ స్పేస్ కింద, డిస్ప్లే కింద మీరు చూపించేటువంటి ప్రొడక్ట్స్ పెట్టడానికి. నెక్స్ట్ గోడౌన్. సో మీరు యూజ్ చేసేటువంటి ప్రతి ప్రొడక్ట్ అనేది గోడౌన్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ ఏషియన్ పెయింట్ డీలర్షిప్ లో. బికాస్ ఆఫ్ చాలా పెయింట్ కి సంబంధించినటువంటి బాక్సెస్ మీకు వస్తాయి. ఆ బాక్సెస్ ని మీరు మిషనరీ ద్వారా మిక్స్ చేసి సేల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక గోడౌన్ కూడా మీకు ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్. సో ఏషియన్ పెయింట్ రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే దీన్ని వర్కింగ్ క్యాపిటల్ లో మీరు 3 to 4 lakhs పెట్టుకోవచ్చు. 3 to 4 lakhs రూపీస్ కి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు బై చేయవచ్చు ఏషియన్ పెయింట్ దగ్గర నుంచి. సో ఈ 4 lakhs లో మీకు కావాల్సినటువంటి పెయింట్స్ మీ ఏరియాలో రిక్వైర్మెంట్ ఏది ఎక్కువగా ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ తెచ్చి మీరు పెట్టుకొని మీ షాప్ లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిషన్ కాస్ట్. ఈ మిషన్ కాస్ట్ అనేది ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ లో ఉంటుంది. దీని ధర 60,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల మధ్యలో ఉంటుంది. మీరు యూజ్ చేసుకునే సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ గా మీ మార్కెట్ ని బట్టి మీరు దాన్ని ఆలోచించుకొని తీసుకోవచ్చు. ఈ మిషన్ ఉపయోగం ఏంటి అంటే చాలా మంది చాలా రకాల కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు పెయింట్స్ లో. సో అండ్ మీరు ఎప్పుడైనా షాప్స్ కి వెళ్ళినప్పుడు ఒక క్యాటలాగ్ బుక్ ఉంటుంది. ఆ క్యాటలాగ్ బుక్ లో ప్రతి పెయింట్ కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని వేరే కోడ్ తో మిక్స్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ కలర్ రావడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్ ని మీరు ఉపయోగించి చిన్న డ్రాప్స్ రూపంలో కొన్ని కలర్స్ ని మిక్స్ చేసి మీకు కావాల్సిన కలర్ కోడ్ ని తీసుకొని రావడం జరుగుతుంది ఏషియన్ పెయింట్ మిషన్ అనేది. అలా ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది కలర్ మిక్సింగ్ చేయడానికి. ఇక నెక్స్ట్ షాప్ ఇంటీరియర్ కి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు. సో ఈ ఇంటీరియర్ లోనే అండ్ మీ షాప్ ఎంత బాగా డిజైన్ చేయగలుగుతారు, ఎలా మంచి అట్రాక్టివ్ పెయింట్స్ ఉపయోగిస్తారు అనేది మీ షాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఒక 1 lakh ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎక్స్ట్రా ఆఫీస్ ఎక్విప్మెంట్స్, చైర్స్, స్టాఫ్,
సో ఎక్సెట్రా చూసుకుంటే దానికి 50,000 వరకు మీకు ఖర్చు అవుతుంది. ఓవరాల్ గా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే 5 to 6 lakhs రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు అవ్వడం జరుగుతుంది. ఇక దీన్ని ఎలా అప్లై చేస్తాం, ఏ విధంగా అప్లై చేస్తాం అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏషియన్ పెయింట్ ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది చేయట్లేదు. డీలర్స్ కావాలి, డీలర్స్ కింద వర్క్ చేయండి అని చెప్పేసి. ఏషియన్ పెయింట్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ ఏరియాలో ఉన్నటువంటి సేల్స్ మేనేజర్ తో అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏషియన్ పెయింట్ రిలేటెడ్ గా మీ ఏరియాలో ఎక్కడైతే సేల్స్ మేనేజర్ ఉంటారో ఆ మేనేజర్ తో అప్రోచ్ అయ్యి దానికి కావాల్సిన ప్రాసెస్ ప్రతిదీ మీకు మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదా www.asianpaints.com అనే సైట్ లోకి వెళ్ళి అక్కడ మీకు డైరెక్ట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కాంటాక్ట్ అండ్ ఎక్స్పెక్ట్ టుడే అని చెప్పేసి. ఇక్కడ ఈ ఫామ్ ని ఫిల్అప్ చేసి కూడా మీకు కావాల్సిన డీటెయిల్స్ వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. లేదా సైట్ లో మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కి కూడా కాల్ చేసి మీరు ఒక డీలర్ గా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వీళ్ళతో కలిసి కాల్ చేసి క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేమి కావాలి అని చెప్పేసి ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ డాక్యుమెంట్స్. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి అండ్ మ్యాండేటరీగా ఉంటాయి. నెక్స్ట్ మీకంటే ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ కంపెనీ పేరు మీద, ఏదైతే పేరు మీద మీరు స్టార్ట్ చేస్తున్నారో ఆ పేరుకి ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ ఇస్ మ్యాండేటరీ. ఈ బిజినెస్ కి జిఎస్టీ లేకుండా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయలేరు. అండ్ అగైన్ మీరు ఏదైతే కంపెనీ పేరు ఓపెన్ చేస్తారో అండ్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేయించారో ఆ పేరు మీద మీకు ఒక కరెంట్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అనేది మీకు ఎవరైతే సేల్స్ మేనేజర్ ఉన్నారో ఏషియన్ పెయింట్ సేల్స్ మేనేజర్ వాళ్ళు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో మీరు చూసుకున్నట్లయితే చాలా రోడ్డుకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పాటు దీన్ని మీరు లీడ్స్ పెంచుకోవాలి అండ్ మీకంటూ మంచి కస్టమర్స్ రావాలి అనుకుంటే మీ ఏరియాలో ఉన్నటువంటి బిల్డర్స్ అండ్ దాంతోపాటు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నటువంటి ఆఫీసెస్ అండ్ దాంతోపాటు చిన్న చిన్న రీటైల్ షాప్స్ వాళ్ళందరితో మీరు మీటింగ్ కండక్ట్ చేయడమా, లేదా వాళ్ళ మీ దగ్గర నుంచి ఒక మార్కెటింగ్ ఎంప్లాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పెయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమా లాంటివి చేసి హ్యాపీగా మీ బిజినెస్ లీడ్స్ ని మీరు పెంచుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ విధంగా దూసుకొని వెళ్తున్న తర్వాత అండ్ మీకు కావాల్సిన ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎలా వస్తుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక డీలర్ బిజినెస్ మీరు చేస్తున్నారు కాబట్టి ఏషియన్ పెయింట్ లో అండ్ ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ డీలర్ ఆప్షన్. సో ఇతర కంపెనీస్ లో చూసుకున్నట్లయితే డీలర్, సబ్ డీలర్, ఎక్సెప్ట్రా లాంటి కేటగిరీస్ వైజ్ గా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఒక డీలర్ మాత్రమే ఉంటారు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రాఫిట్ అనేది డీలర్ కి మాత్రమే ఉంటుంది. సో దట్స్ వై ఏషియన్ పెయింట్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ ని బట్టి డిఫరెంట్ వాటి మీద డిఫరెంట్ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ చాలా ప్రొడక్ట్స్ ఏషియన్ పెయింట్స్ లో ఉన్నాయి. ప్రతి పెయింట్ కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది, ప్రతి లీటర్ కి అండ్ ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఒక కమిషన్ ఆఫ్ మార్జిన్ రావడం జరుగుతుంది. 3 to 15% ఆఫ్ మధ్యలో, మాక్సిమం 15% ఆఫ్ మధ్యలో మీకు అమౌంట్ రావడం జరుగుతుంది ప్రతి ప్రొడక్ట్ పైన. ఇక ఈ సేలింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఓన్లీ పెయింట్స్ మాత్రమే సేల్ చేయాల్సిన పని లేదు. ఎటువంటి ప్రొడక్ట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది పెయింటింగ్ కి సంబంధించి, మీన్స్ పెయింటింగ్ లో చాలా డిఫరెంట్ ఇంటీరియర్ కి సంబంధించినవి చాలా ఉంటాయి. వాటిని కూడా మీరు సేల్ చేయవచ్చు. ఓన్లీ పెయింటింగే కాదు, పెయింటింగ్ కి సంబంధించిన బ్రష్, రోలర్స్, పుట్టీస్, వాల్ స్టిక్కర్స్, ఎక్సెప్ట్రా లాంటివి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇక మచ్ మోర్ మార్కెట్ మీకు జరగాలి అనుకుంటే సో మీ స్టాఫ్ లో అండ్ మీరు ఒక ఇంటీరియర్ డిజైనర్ ని పెట్టుకున్నట్లయితే సో తను ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆ ఇంటీరియర్ డిజైనర్ ని కూడా డైరెక్ట్ గా ఎక్కడైతే మీకు అండ్ క్లయింట్స్ ఉంటారో క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అపార్ట్మెంట్స్, వాళ్ళ ఆఫీసెస్ ఇంటీరియర్ చేసి అక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి ప్రొడక్ట్ మీ దగ్గర నుంచి వెళ్తున్నట్లయితే చాలా మంచి మార్జిన్స్ ని కూడా మీరు క్రాప్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఏషియన్ పెయింట్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే అండ్ ఈ ఏరియాలో మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మంచి ప్రాఫిట్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 80 to 90% మెంబర్స్ ప్రతి ఒక్కరు ఏషియన్ పెయింట్స్ ని ఉపయోగిస్తున్నారు. ఈ బిజినెస్ మీద మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడం ఖాయం. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా ఏషియన్ పెయింట్ డీలర్షిప్ ని ఎలా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి. ఈ వీడియో, ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.